తాజాంశం చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీకి రిమాండ్ విధించారు. పోలీసులు కాళీని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ రిమాండ్కు సంబంధించిన సమాచారం ఏంటి? ప్రధానంగా కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు సాగించిన అరాచకాలకు పోలీసులు ఇప్పుడు శిక్షలు విధిస్తున్న పరిస్థితి, చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు బెరుగుమాల కాళీని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు ఆధారపరిచిన నేపథ్యంలో ఈ నెల 10 వరకు కూడా న్యాయమూర్తి కాళీకి రిమాండ్ విధించారు. ప్రధానంగా గుడివాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అలాగే రావి వెంకటేశ్వరరావు మీద దాడి కేసులో కాళీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటి వరకు కూడా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే ఇదే కేసులో కాళీని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో అతను పరారీలో ఉన్నారు. ఇతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు నియమించిన నేపథ్యంలో నిన్న అస్సాంలో కాళీని అరెస్ట్ చేసి గుడివాడకు తీసుకురావడం జరిగింది. గుడివాడ తీసుకొచ్చిన కాళీని ఉదయం వైద్య పరీక్షలు గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కాళీని న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. న్యాయమూర్తి ఈ నెల 10 వరకు కూడా కాళీకి రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ విధించిన కాళీని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ధన్యవాదాలు శ్రీనివాస్.